నమస్తే అండి. ఓం శ్రీ గణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనము అప్‌కమింగ్ ట్రాన్సిట్ రవి అండ్ కుజుడు కలిసి వృశ్చిక రాశిలో యుతి జరుగుతుంది. సో, ఆ యుతి గురించి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. రవి మనకి జనరల్‌గా నెలకొకసారి రాశి మారుతూ ఉంటారు. సో, ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే తులా రాశిలో సంచారం జరుగుతూ ఉన్నారు. వ మనకి నవంబర్ 16వ తారీఖున వృశ్చిక రాశిలోకి రవి ఎంటర్ అవుతారనమాట. అండ్ అక్కడ ఆల్రెడీ కుజుడు సంచారం జరుగుతూ ఉంది. కుజుడు మనకి డిసెంబర్ 7వ తారీఖు వరకు కూడా వృశ్చిక రాశిలో సంచారం జరుగుతుంది. సో, మనకి రఫ్‌గా ఒక 10, 15 డేస్ వరకు కూడా రవి అండ్ కుజుడి యొక్క కలయిక వృశ్చిక రాశిలో ఉంటుంది. తర్వాత ఎప్పుడైతే రవి ధనుసు రాశిలోకి ఎంటర్ అవుతారో డిసెంబర్‌లో, అప్పుడు మళ్ళీ ట్రాన్సిట్ కంటిన్యూయేషన్ అవుతుందనమాట. సో, జనరల్‌గా ఇప్పుడు వృశ్చిక రాశిలో జరుగుతుంది కాబట్టి, రవి, కుజుడి యొక్క యుతిని సూర్యమంగళ యోగ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో, ఈ 2 గ్రహాలు మనకి జనరల్‌గా తెలిసిందేంటి అంటే, అగ్నితత్వం కలిగిన గ్రహాలనమాట. రవి అండ్ కుజుడు. సో, ఇప్పుడు రవి జనరల్‌గా మనకి ఏం సిగ్నిఫై చేస్తుంది అంటే, మన తండ్రి, లేపోతే తండ్రి తరఫున వాళ్ళు, తండ్రి స్థాయిలో ఉన్న ఇతర పరిచయం ఉన్న వ్యక్తులు, గవర్నమెంట్, పొలిటికల్ లీడర్స్, కార్పొరేట్ కల్చర్‌లో ఉన్న లీడర్స్, మేనేజర్స్, బాసెస్, మన ఈగో, మన ఆత్మ, నైసర్గిక గ్రహం అన్నమాట. రవి ఆత్మకారకుడు అని చెప్పేసి కూడా అంటూ ఉంటాము. అండ్ మనకి ఉదయం లేవగానే కనిపించే ప్రత్యక్ష దైవం గూడా సూర్యనారాయణ మూర్తి గాబట్టి, మనము ఈ రవికి వచ్చేసరికి అంటే మన ఆత్మని పర్పస్ ఏంటి? మన జన్మ ఎత్తిన దానికి పర్పస్ ఏంటి అనేది గూడా మనకి రవి గ్రహం త్రూగా తెలుస్తూ ఉంటుంది. అండ్ అది కాకుండా గవర్నమెంట్‌లో జాబ్స్ చేసేవాళ్ళు, గవర్నమెంట్ ఎంటిటీస్‌కి సంబంధించినవన్నీ కూడా రవి గ్రహం కిందకే వస్తాయన్నమాట. అండ్ మనకి ఒక రాయల్ ప్లానెట్‌గా గూడా మనము చెప్పుకుంటూ ఉంటాం. అదే ఇప్పుడు కుజుడికొచ్చేసరికి ఏంటి అంటే, కుజుడిని మనము మంగల్ అని అంటూ ఉంటాము. అంగారకుడు అని కూడా అంటూ ఉంటాము. కుజుడు జనరల్‌గా ఏం రిప్రజెంట్ చేస్తుందంటే, మనకి సైనికులు బార్డర్స్‌లో ఎవరైతే ఉండి మనల్ని దేశానికి రక్షణ కలిగిస్తూ ఉంటారో, అలాంటి సోల్జర్స్ అందరూ కూడా కుజుడు రిప్రజెంట్ చేస్తుంది. మనకి షెఫ్స్, హోటల్ ఇండస్ట్రీలో షెఫ్స్ ఎవరైతే ఉంటారో కుజుడు రిప్రజెంట్ చేస్తుంది. మనలో ఉండే ఒక అహం, ఆ అహంకారంకి రవి కూడా కారణమవుతారు. యాస్ వెల్ యాస్ మనకి కుజుడు కూడా కారణమవుతారనమాట. నెగెటివ్ ఈగో ఏదైతే ఉంటుందో జనరల్‌గా మనకది కుజుడితో కనెక్ట్ అయి ఉంటుంది. అలా కాకుండా మనకేదైతే అగ్రెషన్ ఒస్తుందో, క్షణికావేశం ఏదైతే వస్తుందో జనరల్‌గా అది కూడా మనకి కుజగ్రహం తరఫునే కనిపిస్తూ ఉంటుందనమాట. సో, మన బాడీలో ఉష్ణం ఎక్కువుండడం అంటే బాడీలో హీట్ ఎక్కువ జనరేట్ అవ్వడము ఈ మనకి కుజుడు అండ్ రవి 2 గ్రహాలు కూడా కారణమవుతాయి. సో, ఇలాంటి కుజుడు అండ్ రవి కలయిక వచ్చినప్పుడు ఏమవుతుందంటే టెంపర్‌మెంట్ ఇష్యూస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. నెగెటివ్ సైడ్‌లో. అంటే మనకి 2 క్రూర గ్రహాలు అగ్నితత్వం కలిగిన గ్రహాలు ఏం చేస్తాయంటే జనరల్‌గా టెంపర్‌మెంట్ ఇష్యూస్, అతిగా కోపం రావడము, బాడీలో టెంపరేచర్ ఎక్కువ పెరిగిపోవడము, కొన్నిసార్లు మనకి బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవ్వడము, హార్ట్‌కి సంబంధించి ఇబ్బందులు రావడము ఇవి వస్తుంటాయి. అదే మనకి పాజిటివ్ సైడ్ ఉందనుకోండి, పాజిటివ్ సైడ్ ఏమవుతుందంటే మనలో ఒక కాంపిటీటివ్‌నెస్‌ని తీసుకొస్తుంది. అంటే మనలో ఒక పోటీతత్వాన్ని తీసుకురావడానికి హెల్ప్ అవుతుంది. కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తూ ఉంటారో జనరల్‌గా అక్కడ గూడా వీళ్ళకి ఉత్తీర్ణత అంటే మంచి మార్క్స్‌తో పాస్ అవ్వడము, ఇలాంటివి గూడా మనకి ఈ 2 గ్రహాల కలయిక మనకి సిగ్నిఫై చేస్తుందనమాట. అది కాకుండా ఏంటంటే శత్రువుల పైన విజయం సాధించడము, స్ట్రాటజిక్‌గా ఒక ప్రాపర్ ప్లానింగ్ తోటి ఎదురెళ్ళడము. మనకి ఏదన్నా ప్రాజెక్ట్స్ ఇస్తే ఆ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఒక ప్లానింగ్ వేసుకొని అది సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేయడానికి కూడా ఈ 2 గ్రహాలు కూడా మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి. అండ్ ఒక హెల్తీ లివింగ్ లైఫ్ స్టైల్‌కి కూడా మనకి ఈ 2 గ్రహాలు హెల్ప్ చేస్తుంటాయి. మన వైటాలిటీ అంటే బాడీలో ఏదైనా హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి, ఆ హెల్త్ ఇష్యూస్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి కూడా ఈ 2 గ్రహాలు పాజిటివ్ వేలో మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయన్నమాట. అండ్ అదే వృశ్చిక రాశి చూసుకున్నట్లయితే గనక జనరల్‌గా కాలపురుష కుండలిలో వృశ్చిక రాశి మనకి 8వ రాశిగా చెప్తూ ఉంటాం కాబట్టి, ఇక్కడ చాలా మట్టుకు ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతూ ఉంటుంది. సడెన్‌గా ఏదన్నా ఈవెంట్స్ జరగడము, అది మన పర్సనల్ లైఫ్‌లో అవ్వచ్చు, లేకపోతే మనకి
గ్లోబల్ లెవెల్‌లో ఏదన్నా సడెన్‌గా జరిగే విషయాలు ఏవైతే ఉంటాయో, మనకి వృశ్చిక రాశి సిగ్నిఫై చేస్తుంది. డీప్‌గా మనం ఏదైతే భూమిలో పాతిపెట్టేసిన నిక్షేపాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి వృశ్చిక రాశితో కనెక్ట్ అవుతుంది. అకల్ట్ సబ్జెక్ట్స్ అంటే ఇప్పుడు మనకి జ్యోతిష శాస్త్రం అవ్వచ్చు, టారో రీడింగ్ అవ్వచ్చు, ఇలాంటి అకల్ట్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా వృశ్చిక రాశి డొమైన్ కిందకే వస్తాయి. అది కాకుండా సడెన్‌గా వాల్కానోస్ ఇరప్షన్ అవ్వడము, భూగర్భంలో ఏవైనా కొత్త విషయాలు బయటికి రావడము, రీసెర్చ్‌కి సంబంధించి ఎవరైనా సరే రీసెర్చ్ ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళుంటే గనక, వాళ్ళకి వృశ్చిక రాశి డామినెంట్‌గా ఉంది అని చెప్పి కూడా మనం చెప్పుకోవడానికి ఉంటుందన్నమాట. కాకపోతే ఇప్పుడు ఈ 2 గ్రహాలు వృశ్చిక రాశిలో ట్రాన్సిట్ అవ్వడంతోని ఏమవుతుందంటే 2 అగ్ని తత్వం గల గ్రహాలు ఒక జలతత్వ రాశిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక రకమైన ట్రాన్సిషన్ జరిగి విస్ఫోటకాలు జరగడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. స్పెసిఫిక్‌గా రవి అండ్ కుజుడు మనకి పోలీస్ డిపార్ట్‌మెంట్, సోల్జర్స్‌కి సంబంధించి, గవర్నమెంట్ బాడీస్‌కి సంబంధించి, గవర్నమెంట్ లీడర్స్, పొలిటికల్ లీడర్స్ వీళ్ళందరికీ కూడా సర్జన్స్ మంచి మంచి డాక్టర్స్ ఎవరైతే ఉంటారో సర్జన్స్ అవన్నీ కూడా మనకి ఈ డొమైన్ కిందకి వస్తాయన్నమాట. వృశ్చిక రాశి విత్ రవి అండ్ కుజ యొక్క కాంబినేషన్‌ని బట్టి. సో, ఇప్పుడు మనకి ఈ పర్టిక్యులర్ ట్రాన్సిట్ ఏదైతే మాట్లాడుతున్నామో అది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందనేది మనము విశ్లేషణ చేసుకుందాం. ఎందుకంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు వాళ్ ఈ రవి అండ్ కుజుడి యొక్క లార్డ్‌షిప్స్ మనకి మారుతూ ఉంటాయి కాబట్టి, ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రిజల్ట్ ఇవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటాయి కాబట్టి, అది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృషభ రాశి వాళ్ళకి రవి, కుజ యొక్క కలయిక వీళ్ళకి సప్తమ స్థానంలో జరుగుతుంది. మీకు వృషభ లగ్నం కావచ్చు, వృషభ రాశి కావచ్చు. ఈ ట్రాన్సిట్ అనేది మీకు ఆహ్, సప్తమ స్థానంలో జరుగుతుంది. చతుర్థాధిపతి అయిన రవి, సప్తమాధిపతి, వ్యయాధిపతి అయిన కుజుడితో కలిసి సప్తమ స్థానంలో జరిగినప్పుడు ఏమవుతుందంటే, జనరల్‌గా మనకి సప్తమ స్థానము పార్ట్నర్‌షిప్స్ గురించి మనం చెప్పుకుంటూ ఉంటాము. భార్యాభర్తల మధ్య కలయిక అంటే కలత్రభావంగా కూడా చెప్తూ ఉంటాము. బిజినెస్ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో మన పబ్లిక్ లైఫ్ ఎలా ఉంటుంది, పబ్లిక్ మనల్ని ఎలా వ్యూ చేస్తారు అనేది కూడా మనకి ఈ 7th హౌస్ నుంచి తెలుస్తుంది కాబట్టి, ఈ కాంబినేషన్ ఇప్పుడు రవి అండ్ కుజుడి యొక్క కాంబినేషన్ ఇక్కడ జరగడం వల్ల ఇక్కడ మీకేమవుతుందంటే, భార్యాభర్తల మధ్య కొద్దిపాటిగా చికాకులు రావడము, లేదా బిజినెస్ పార్ట్నర్స్ తోటి కూడా కొద్దిపాటిగా అగ్రెసివ్‌గా మీరు డెసిషన్స్ తీసుకోవడము, సడెన్‌గా ఈగోలకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, ఈ ఈగో క్లాషెస్ ఎక్కువైపోయినప్పుడు సడెన్‌గా మీ పార్ట్నర్‌షిప్స్, డీల్స్ అన్నీ కూడా కట్ చేసుకోవడము, లేదా ఎవరైనా వర్కింగ్ ఎంప్లాయీస్ ఉంటే అంటే మీరు కార్పొరేట్‌లో వర్క్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీ మేనేజర్స్ తోటి మీకు కొద్దిపాటిగా చికాకులు రావడము, లేదా మీ సబార్డినేట్స్ నుంచి మీకు కొద్దిపాటిగా ప్రెషర్ ఎక్కువ రావడము, ఇచ్చిన ప్రాజెక్ట్స్ టైంకి కంప్లీట్ అవ్వకపోవడము, దానివల్ల మీ ఈగో క్లాష్ అవ్వడము, అగ్రెసివ్‌గా మీరు రెస్పాండ్ అవ్వడము, ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ చతుర్థాధిపతి రవి కూడా కలయిక జరిగింది కాబట్టి సప్తమ స్థానంలో, తల్లి తరఫున గూడా మీకు కొద్దిపాటిగా ఇబ్బందులు రాడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. అంటే తల్లి పైన మీరు డబ్బు ఖర్చు పెట్టడానికి ఆవిడ ఆరోగ్యం బాగోలేకపోయినా మీరు హాస్పిటల్‌కి ఎక్కువ తిరగడం. ఎందుకంటే వ్యయాధిపతి కూడా అయ్యారు కాబట్టి హాస్పిటల్ ఖర్చులు పెట్టడము. ఒకవేళ తల్లిగారికి బాగున్నా, మీ భార్య గారికి లేకపోతే మీ భర్తకి కూడా ఇబ్బందులు రాడానికి కూడా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి, మీకు ఫోకస్ అంతా గూడా ఈ తల్లికి సంబంధించి, భార్య భర్తలకి సంబంధించి లేదా మీ బిజినెస్ పార్ట్నర్‌షిప్స్‌కి సంబంధించి ఇక్కడ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. కుటుంబ వాతావరణంలో కూడా కొద్దిపాటిగా చికాకులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అనుకున్న పనులు టైంకి అవ్వకపోవడం వల్ల గూడా మీరు కొద్దిగా నిరాశ అనేది కనిపిస్తుంది. పాజిటివ్ సైడ్ గనక మనం చూసుకున్నట్లయితే, ఈ 2 గ్రహాల పాజిటివిటీని మనము హ్యాండిల్ చేసుకుంటే, మీరేదైతే ఇనిషియేటివ్ తీసుకొని కొత్త ప్రాజెక్ట్స్ కనుక ఇనిషియేట్ చేయాలనుకుంటే గనక, ఇది చాలా మంచి టైం అని కూడా చెప్పుకోవడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. మీరు మీ సబార్డినేట్స్ కానివ్వండి, మీరు మీ వర్క్ చేసుకునే మేనేజర్స్ తోటి కొద్దిగా మీరు ఈగోస్‌కి వెళ్ళకుండా, ఒక పార్ట్నర్‌షిప్ లాగా మీరు గనక చేసుకున్నట్లయితే గనక, మీకు మంచి రికగ్నిషన్ రాడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అహంకార భావంతో గనక మీరు డెసిషన్స్ తీసుకుంటే గనక మీకు ఇబ్బందవుతుంది. ఎవరైనా భార్యాభర్తలు విడాకుల కారణం చేత గనక మీరు లీగల్‌గా కోర్ట్‌కి వెళ్ళే పరిస్థితి ఉంటే గనక, కొద్ది రోజులు ఈ ట్రాన్సిట్ అయిపోయేంత వరకు కూడా ఎటువంటి డెసిషన్స్ కూడా తీసుకోకుండా సంయమనం పాటించినట్లయితే గనక, ఈ ట్రాన్సిట్ అయిపోయిన తర్వాత మీకే ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి, ఈ కోపంతోటి డెసిషన్స్ తీసుకోవడము, క్షణికావేశంతో డెసిషన్స్ తీసుకోవడం వల్ల మీకు ఇబ్బంది ఎక్కువయ్యి
అనవసరంగా మీకు గృహ వాతావరణంలో మనశ్శాంతి లేకుండా అయిపోతుంది. హెల్త్ కూడా మీకు ఇంపాక్ట్ అవుతుంది. ఎందువల్ల అంటే ఈ 2 అగ్నితత్వ గ్రహాలు లగ్నాన్ని గూడా చూస్తూ ఉంటాయి గాబట్టి, సడెన్‌గా మీకు బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవ్వడము, తలకి సంబంధించి ఇబ్బందులు రావడము, ఫ్రీక్వెంట్‌గా మీకు తలపోటు రావడము, దానివల్ల మీరు హాస్పిటల్స్‌కి తిరగడము, ఇలాంటివన్నీ జరిగే ఛాన్సెస్ ఎక్కువున్నాయి కాబట్టి, వీలైనంత మట్టుకు మీరు మెడిటేషన్ ప్రాక్టీస్ కనుక చేసుకొని, ప్రాణాయామ, అనులోమ్, విలోమ్ గనక మీరు చేసుకొని, మీ బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ కనుక మీరు చేసుకున్నట్లయితే గనక, ఈ కంజంక్షన్ ఏదైతే జరుగుతుందో అది మనకి డిసెంబర్ 7th వరకు అయిపోతుంది. కాకపోతే మళ్ళీ కంటిన్యూయేషన్ కొద్దిపాటిగా ఉంటుంది కాబట్టి, అప్పటి వరకు కూడా మీరు కొంచెము గనక మీ పేషెన్స్ తోటి గనక మీరు డెసిషన్స్ తీసుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ వస్తాయి. మీకు ఇంకా బెటర్ రిజల్ట్స్ రావాలి అనుకుంటే గనక రెగ్యులర్‌గా హనుమాన్ చాలీసా చాంటింగ్ చేసుకోండి. సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఉదయం బిఫోర్ 8:00 అంటే 8 గంటల లోపు మీరు గనక సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చినట్లయితే గనక మీకింకా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి. దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్‌లో గనక మీరు అర్చన కానివ్వండి, అభిషేకం గానివ్వండి, మీ పేరు పైన చేయించుకోవడము, లేదా కందులు దానం ఇవ్వడం వల్ల కూడా మీకు మంచి రిజల్ట్స్ కనిపిస్తుంటాయి. మీ హెల్త్ ఒకవేళ బాగుంది, నాకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు అని అనుకుంటే గనక, మీరేదైనా దగ్గరలో ఉన్న బ్లడ్ బ్యాంక్‌కి వెళ్లి మీరు బ్లడ్ డొనేషన్ కూడా చేయొచ్చు. ఒకవేళ మీ హెల్త్ కండిషన్ బావుంటే గనక, మీరు బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల కూడా ఏమవుతుందంటే, ఈ కుజుడి యొక్క నెగెటివ్ ఎనర్జీస్ మీకు ఇబ్బందికరంగా లేకుండా మీకంతా ఫేవరబుల్‌గా జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి.